అందరి కోసం ఈరోజు ఈజీగా ఇంట్లోనే 2 మినిట్స్లో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా దీనికోసం ప్యాన్ పెట్టుకొని అదే బిర్యానీ గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఒక 5 కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోండి. ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. తర్వాత దీన్ని మాడకంట అడుగు పట్టకంట, ఉల్లిపాయలు మాడిపోతే టేస్ట్ అంతా పాడైపోద్ది. అలా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో మనం ముందుగానే ఉప్పు కారం పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకుంటే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. పీస్ బాగా ఉప్పు కారం పడుతుందండి. తర్వాత దీంట్లో కొంచెం మన రుచి సరిపడా ఒక టీ స్పూన్ పచ్చికారం వేసుకోండి. పచ్చికారం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ముందుగా వేసేసుకుంటే ఉప్పు పడేస్తుంది మొక్కలకి. ఫస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. వేసుకొని అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ తీసుకుంటున్నాను రైస్. ఆ రైస్ వేసుకున్న తర్వాత అటు ఇటు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఒక 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ కలపాలి. వాటర్ వేసేసిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ అలా వదిలేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. అలా అయితే మీకు నచ్చిన టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది.